ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నా గురించి తెలియక కట్టేశారు. ఒక్కసారి నా వెనకెవడున్నాడో తెలిస్తే వదిలేస్తారు. గాలి కంటే వేగమైన వాడు, మెరుపు కంటే చురుకైన వాడు. మామూలు ప్రదేశాల్లోనే వాడిని ఆపలేము, అలాంటిది మీరు తోట అంటున్నారు. వాడు వచ్చాడంటే వేటే. అయితే పిలువురా. రే ఆకలి ఆకలి ఆకలి, ఎక్కడ తోట అన్నావు, ప్లాన్ అన్నావు, ఏమైంది? జహాపనా ఎప్పుడు అదే పనా? నన్ను మామిడికాయలు కోసానని చెప్పి కట్టేశారా? ఎవరు రావాడు? అసలు ఎవరిని అడిగి వచ్చారా నా తోటలోకి? ఈ తోటలోకి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ లేకపోతే అకేషన్ లేదు, వెకేషన్ లేదు. కోస్తనా అయ్యాలా? మనం చిన్నగా మాట్లాడదాం, ఆయన అరిచి అరిచిపోయేలా ఉన్నాడు. మా తాత పండు తిని తుప్పుక్కుని వస్తే ముడిచిన చెట్టు అది. మా తాతకాయలు కోస్తారా? సారీ అండి, మీ తాతకాయలని తెలియ కోసాం మేము. ఆయనతో మాటలు ఏంటంటే వేసి పడాయిక. మీరు ఆగండి అద్దిగారు. అరే రే మనసా ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా. ఉత్తర కొట్టేశారు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. చిన్నప్పుడు అలా నెట్టుకుంటా వెళ్తా నేను ట్రాక్టర్ వస్తుంది చూసుకోకుండా దాన్ని గుద్దేశా. ఇప్పటికీ ఘాట్ ఉంటది మన యాక్సిడెంట్ ది. నిజంగానే ఘాట్ ఉందాడా? అదే కుక్క కరిచింది వాడు. మంచి నిద్రలో ఉంటారు అందరూ ఉన్నప్పుడు సోడా సోడా అని అరుస్తాడు వచ్చి. ఎవరు మీరు ఇంతకి? నేను బంగినపల్లి రా, నేను పచ్చి మామిడికాయ రా, నేను రసాల్ని రా, ఎగిరి తంతారా. పృథ్వీ గారు ఏంది పోయినసారి ఆయన ఇంట్లోకి వెళ్ళారు. ఆయన నన్ను ఎలా తిన్నాడో తెలుసా? ఎలా తిన్నాడు? చుర్రుకున్నాడు, చప్పరిచ్చాడు, ఉట్టి టెంక మాత్రమే మిగిలిచ్చాడు ఆయన. మీ అందరిని ఒక టైంలో లేడీస్ తింటారో లేదో గానీ నన్ను మాత్రం ఒక టైంలో తింటారా? ఎప్పుడు? అదే అమ్మాయిలందరూ బుడుక్ బుడుక్ అని వాంతులు చేసుకుంటారు కదా, అప్పుడు నేనే అవసరం అవుతా. నీ వల్ల వాంతులు వచ్చేలా ఉన్నాయి. అలాగే టేస్టీ తేజ, టేస్ట్ చేసి చెప్పు. తిను. అబ్బా నోట్లో వెయ్ వెయ్. ఎలా ఉంది? తేజగాడి పరిస్థితి ఏంటో చూస్తా నేను. బాబా అన్నగారు చూసుకోండి. అది అబ్బా 10 సంవత్సరాల తర్వాత కాశీలో. రే ఎవరో కాశీకి వస్తున్నారు, కృష్ణారామ అని కూడా. రే రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా? మీ మేనల్లుని షౌకత్ అలీ ఖాన్ కట్టేసి కొడతానన్నా. షౌకత్ అలీ ఖాన్ ఏం జరిగింది? నీ మేనలుడు నా కూతురికి అన్యాయం చేశాడు. నా మేనల్లుడికి దేవుడే అన్యాయం చేశాడు. ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? సీమలో గ్యాస్ కరువైందని విన్నాను. దానికోసం మా భూములు ఇస్తున్నాం. ఇంకా మిగిలింది స్నేహలత రెడ్డి, నీ భూములు కూడా ఇచ్చేసాయి. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, అర్థం కాలేదు. అర్థం కాలేదు? అది ఇంకొకసారి చెప్పండి. అది కదండి, అంతసేపు ప్రాక్టీస్ చేసి ఇక్కడ అర్థం కాలేదంటే ఏం చెప్తానండి? నేను కూడా ఆర్టిస్టేనండి. డైలాగ్ చెప్తేనే ఆర్టిస్ట్ అంటారు. అసలు ఏంటి పిలిపించి రెస్పెక్ట్ లేకుండా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.